ఏమండి అబ్బాయి పాస్ అయ్యాడా? పాయసం చేస్తాను. పాయసం కాదు, పాయసం కలిపెట్టు వెదవకి. చిచి అంటే మళ్ళీ పోయిందా మావయ్య? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదే. బానే రాశానే, మిస్ అయి ఉంటుంది. నాన్న, నా ముందు వెనకాల నంబర్లు చూడు. ఎందుకురా? వాళ్ళ పేపర్స్ లో చూసి రాసావా? వాళ్ళే నా పేపర్ లో చూసి రాశారు. అందుకే వాళ్ళు కూడా పోయాయి. అమ్మయ్యా, వాళ్ళు పోయినాయా? నెల తక్కువ వెదవా. 2 ఏళ్లలో పూర్తి చేస్తున్న ఇంటర్మీడియట్ లో 10 గుంజలో పాతిపోయావు. నీతో చదువుకున్న ఎదవలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా? ఆ ఎదవలతో మనకి ఎత్తు నాన్న. రేయ్, ఎదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను. ఇంకో ఇడ్లీ తిన్నా. రేయ్ జోకర్ వెదవా, నేను ఇలా తిడుతుంటే తినేలా సహిస్తుందరా నీకు? అదేంటో నాన్న, పద్దు చేత్తో టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి. ఏంటండి అలా తిడతారు పసిగుడ్డుని? వీడు పసిగుడా? పెళ్లి చేస్తుంటే వీళ్ళంటి పనికి మాలిన వాళ్ళని 10 మందిని కానీ ఉండేవాడు. మరీ 10 మందినా? ఊరుకోండి అన్న, సిగ్గేస్తుంది. సిగ్గు లేదురా నీకు? ఎప్పుడు బాగుపడతావురా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పనికి మాలిన బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం. చిచి. తమ్ముడు గురించి టెన్షన్ పడకు, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు. రేయ్, మీరంతా ఇలా గారాబం చేపెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ముగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు, ఓపక్కర్లేదు. అత్తవారిల్లు మామగారిల్లు మాట్లాడగా చీరేస్తారు. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళని అలా మనచెల్లో తిరియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున్నే మన ఇంట్లో పనమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడని ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళలాగా కొట్టలేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలాగా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం, ఇది ఆడటం. సరిపోయిందిరా, మీ చావు మీరు చావండి. యావండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేస్తుంటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పొద్దున్నే చాలా పనులున్నాయి. రేయ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా.